ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రోజున మనము సజీవుల లెక్కలో ఉన్నాం. సజీవులమై దేవుని కృప ద్వారా మనం బ్రతుకుతున్నాం. బ్రతుకుతూ అనేకమైన సంగతులు తెలుసుకుంటూ దేవుని యొక్క ప్రేమ వలన, ప్రేమ ద్వారా ఈ లోకంలో దాచిపెట్టిన దాన్ని మనం అనుభవిస్తూ దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నాం. దేవుని తత్వాన్ని మర్చిపోతూ ఉన్నాం. దేవుడు అంటే ఎవరో అనేది మనము గ్రహించలేకపోతూ ఉన్నాం. దేవునిని విడిచిపెట్టి తుచ్చమైన వాటి కొరకు మనము ఆశపడుతూ ఉన్నాం. అయితే దేవుని తత్వం ఏంటి, దేవుని ఆలోచనలు ఏంటి, దేవుని పనులు ఎలా ఉంటాయి, దేవుని ప్రేమ ఎలా ఉంటది అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానికంటే ముందుగా మనం ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మొట్టమొదటిగా దేవుడు భూమిని ఆకాశమును చేసి ఉన్నాడని, భూమి ఆకాశములను చేసి ఉన్నాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఇక్కడ రాసినటువంటి మాట ఏంటి అంటే సృజించెను అని రాశాడు. సృజించెను అని రాశాడు. సృజించడానికి, చేయడానికి చాలా తేడా ఉంది. ఈ మొదటి అధ్యాయంలోనే కొన్ని వేల కోట్ల సంవత్సరాల సమయం అనేది దాగి ఉంది. మొదటి అధ్యాయం మొదటి వచనానికి, మొదటి అధ్యాయం 2వ వచనానికి కొన్ని వేల సంవత్సరాల సమయం అనేది దాగి ఉంది. అది చరిత్ర. జరిగిన ప్రతి సంఘటన కూడా పోసగుచ్చినట్టుగా రాస్తే మనం ఆ పుస్తకం చదవడానికి కానీ, ఆ చరిత్ర చదవడానికి కానీ మన జీవితం అనేది సరిపోదు. ఈరోజు నేను గుడివాడ నుంచి ఇక్కడ వరకు వచ్చాను, ఒక మాటతో అయిపోయింది. కానీ గుడివాడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత సమయం పట్టింది? ఒక అరగంట సమయం పట్టింది. ఆ విషయాలన్నీ, జరిగిన ప్రతి ఒక్క విషయం కనుక నేను పుస్తకంలో రాస్తే చదవడానికి అరగంట సమయం పడుతుంది, తెలుసుకోవడానికి అరగంట సమయం పడుతుంది. సో జరిగిన ప్రతి సంఘటన కూడా అక్కడ ఉన్నది ఉన్నట్టుగా, జరిగినట్టుగా వివరంగా రాయాలంటే చాలా సమయం పడుతుంది. దాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలంటే, సత్యాన్ని సంపూర్ణంగా తెలుసుకుని అంగీకరించడానికి జీవితం అనేది సరిపోదు. ఆ మూల పాఠములను, ముఖ్య అంశములను పరిశుద్ధాత్మ దేవుడు అనేక మంది వ్యక్తుల ద్వారా ఆయా పరిస్థితులను బట్టి రాయించడం అనేది జరిగింది. దైవ గ్రంథమైన పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. దేవుడు భూమి ఆకాశములను సృజించాడు, చేశాడు. చేయడం వేరే, సృజించడం వేరే. సృజించడం అంటే సృష్టించడం. కొంతమంది ఒక విషయాన్ని చెప్పేటప్పుడు కానీ, ఒక విషయాన్ని వినేటప్పుడు కానీ కల్పితాలు చెప్తారు, కల్పితాలు వింటారు. అక్కడ ఏం జరగదు. అలాంటివేమి అక్కడ జరిగే పనులు కావాలి, జరగడానికి వీలు లేని పనులు అవి. కానీ వీళ్ళు చెప్పే విధానం ఏదైతే ఉందో అవన్నీ కూడా సృష్టించినవిగా ఉంటాయి. లేనిపోని మాటలు సృష్టించి చెప్పడం అంటారు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా కల్పించి చెప్పడం అంటారు. అంటే అక్కడ ఏమి లేకపోయినా కానీ దానిలో నుండి కల్పించడమే సృష్టించడము. అంటే ఎలాగంటే అక్కడ ఏ పదార్థము లేదు సృష్టించడానికి, ఏ యొక్క రా మెటీరియల్ లేదు సృష్టించడానికి. అయినప్పటికీ దేవుడు తన నోటి మాట ద్వారా భూమి ఆకాశములను ఆయన కలుగజేసి ఉన్నాడు. అర్థమవుతుందండి? సృష్టించడానికి, చేయడానికి చాలా తేడా ఉంది. సృష్టించడం అంటే అక్కడ ఏమీ లేకపోయినా కానీ శూన్యంలో కలుగజేయడము.
చేయడం అంటే ఏదైనా పదార్థాన్ని ఉపయోగించుకుని, ఇప్పుడు చపాతీ చేశాడు, గోధుమ పిండిని ఉపయోగించుకొని చేస్తాం, అలాగే ఉప్పు వేస్తాం, దానిలో ఉప్పును ఉపయోగించి చేస్తాం, నీరు వేస్తాం, నీరును ఉపయోగించి చపాతీ చేస్తాం. కర్రీ చేయడం అంటే దానిలో కావాల్సినవన్నీ కూడా కట్ చేసి దాన్ని ఫ్రై చేసి లేకపోతే కూర వండి కుక్ చేసి తయారు చేయడం అనమాట. ఒక పదార్థాన్ని ఉపయోగించుకుని తయారు చేసేదాన్ని చేయడము అంటారు, మేకింగ్. ఏమీ లేకుండా కల్పించేదాన్ని జనరేటింగ్ అంటారు, లేదా క్రియేటింగ్ అంటారు. దాన్ని సృష్టించడం అన్నమాట. దేవుడు మొట్టమొదటిగా భూమి ఆకాశములను సృజించాడు. ఆ మొదటి అధ్యాయం 1వ వచనంకి, మొదటి అధ్యాయం 2వ వచనంకి కొన్ని వేల కోట్ల సంవత్సరాల సమయం అనేది ఉంది. కారణం ఏంటంటే దేవుడు భూమి ఆకాశములను సృజించింది, సర్వ సృష్టిని కలుగజేసింది మన కోసము, మానవులమైన మన కోసము. దేవుడు సృష్టికి ముందే మనల్ని చేద్దామని అనుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ఏర్పాటు చేసుకున్నాడు. సో ఒక సృష్టి ప్రారంభానికి ముందే ఆయన తలంపుల్లో మనం ఉన్నాం. మనం ఇలాగా చేయబడాలి, ఇలా ఉండాలి అనే ఉద్దేశం అనేది ఉంది. ఆయన అనుకున్నాడు, మన స్వరూపంలో మన పోలికలో నరుణ్ణి చేద్దామని చెప్పేసి ఆయన అనుకున్నాడంట. అనుకోవడానికి ముందు ఏం చేయబడింది? సృష్టి. అనుకున్న తర్వాత సృష్టి చేయబడింది. మన పోలికలో మన స్వరూపంలో నరుని చేద్దాము అనుకున్న తర్వాత సృష్టి అనేది సృష్టించబడింది. అయితే ఈ సృష్టి మొత్తాన్ని ఏలడానికి, సృష్టి మొత్తాన్ని నిర్ణయించడానికి, సృష్టి మొత్తాన్ని పరిపాలించడానికి అది దేవుని చిత్తమైనది. కాబట్టి దేవుడు నరుణ్ణి సృష్టించి ఏదైనా తోటలో పెట్టి మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. భూమిని నిర్ణయించండి అని ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది. ఈ సృష్టి చేయబడడానికి ముందు, అంటే ప్రకృతి చేయబడడానికి ముందు, సూర్య చంద్రులు చేయబడడానికి ముందు, నక్షత్రములు చేయబడడానికి ముందు భూమి ఆకాశములు అనేవి సృజించబడ్డాయి. ఆ తర్వాత ఏం జరిగింది? దేవుడు ఒక దేవదూతని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, తయారు చేసి ఉన్నాడు. అప్పటికప్పుడే తయారు చేసి, నీవు భూమి యందు జీవించే ప్రతి జీవులని, భూమి యందు నా స్వరూపంలో నా పోలికలో చేయబడుతున్నటువంటి మనిషిని గైడ్ చేయడానికి, వారిని నా తట్టు తిప్పడానికి, వారికి కావలసిన ప్రతి ఒక్క అక్కర తీర్చడానికి నేను నిన్ను నియమించి ఉన్నా అని చెప్పేసి దేవుడు చెప్పాడు. చెప్పి దేవుడి కంటే కొంచెం తక్కువగా మహామహిమతో ఆ దేవదూతల్ని నింపి ఉన్నాడు, సౌందర్యంతో నింపి ఉన్నాడు, శక్తి సామర్థ్యములతో నింపి ఉన్నాడు. దాని వలన ఆ దేవదూత ఏమనుకున్నాడంటే, ఈ మట్టి మనిషికి నేనెందుకు సహాయపడాలి, ఈ మట్టి మనిషికి నేనెందుకు సేవలు చేయాలి, నా మహిమేంటి, నా అందమేంటి, ఈ భూమి మీద రాజుగా మానవుడు ఉండడం ఏంటి, పరలోకంలో దేవుడు ఉన్నాడు, భూమి మీద నేను ఉండాలి, సింహాసనం నేను స్థిరపరచుకోవాలి అని అనుకున్నాడు. లేదా పరలోకంలో దేవుని స్థానమే నాకు కావాలి, భూమి మీద దేవుడు ఉంటాడు, ఎలాగో భూమి మీద మనిషిని మానవుణ్ణి చేశాడు కాబట్టి అని అనుకుని దేవుని స్థానాన్ని ఈ దేవదూత కోరుకుంది. ఈ కోరుకున్నటువంటి దేవదూత సర్వము దేవునికి తెలుస్తుంది అనే విషయాన్ని గమనించలేకపోయాను. అనుకున్న వెంటనే ఆ మనసులో ఉన్నటువంటి గర్వాన్ని, ఆ మనసులో ఉన్నటువంటి అహంకారాన్ని గమనించిన దేవుడు తన సర్వ సౌందర్యమును తీసివేసి కురీపుగా చేసి భూమి మీదకు త్రోసివేయడం అనేది జరిగింది.
భూమి మీదకి త్రోసివేసిన తర్వాత ఆయన చిత్తం ఎరిగిన, ఆయన ప్రతి ప్లాన్, ప్రతి ఒక్క ఆలోచన ఎరిగినటువంటి ఈ దేవదూత భూమిని ఎక్కడ ఆక్రమించుకుంటుందో, భూమిని ఎక్కడ నాశనం చేస్తుందో, మానవునికి దక్కకుండా భూమిని ఏ విధంగా హ్యాండిల్ చేస్తుందో, భూమిని ఏ విధంగా లోపరుచుకుంటుందో అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే దాన్ని షేప్లెస్ గా మార్చాడు. అంటే ఆకారం లేకుండా భూమిని మార్చాడు. ఈ అపవాది అయిన సాతాను భూమిని లోపరచుకొనకుండా దేవుడు తన చిత్తాన్ని మార్చుకున్నాడేమో అనే ఆలోచన అపవాదికి కలుగటకు గాను ఆకారం లేకుండా భూమిని మార్చడం అనేది జరిగింది. చీకటితో నింపడం అనేది జరిగింది. భూమి జలములు ఒకటిగా చేయబడడం అనేది జరిగింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం గమనించినట్లయితే దేవుడు భూమి ఆకాశములను సృజించాను అని రాయబడింది. ఆ తర్వాత భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆల్రెడీ భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉందంట. భూమి అనేది అప్పటికే సృజించబడింది, అది నిరాకారంగా ఉంది, అది శూన్యంగా ఉండడం దేవుడు చూచాడు. చాలా మంది కూడాను భూమి నిరాకారంగా ఉందంటే ఆల్రెడీ అది అంతకు ముందే ఉంది అని చెప్పేసి అనుకుంటారు. అవును, నిజమే, అంతకు ముందే ఉంది. ఎలా ఉంది అంటే ఇప్పుడు నేను చెప్పే కదా, దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. సృజించిన తర్వాత దానిలో మానవుణ్ణి నియమిద్దాం అనుకున్నాడు. మానవుడు ఆ భూమిని ఏలే విధంగా దేవుడి చిత్తమై ఉన్నది. ఆ చిత్తాన్ని వ్యతిరేకిస్తూ అపవాది అయినటువంటి సాతాను భూమిని లోపరుచుకోనకుండా నిరాకారంగా దేవుడు మార్చాడు, శూన్యంగా దేవుడు మార్చాడు, ఎంటీగా మార్చాడు. కొన్ని వేల కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ భూమి నిరాకారంగాను శూన్యంగా ఉండడాన్ని చూసి దేవుడు తన చిత్తాన్ని గ్రహించి, తన చిత్తాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని, తన చిత్తాన్ని మళ్ళీ ఒకసారి ఆలోచించి ఆ భూమి నిరాకారంగా శూన్యంగా ఉండడం చూసి మిక్కిలి బాధపడ్డాడు. దేవుని చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. చీకటి వెలుగు అనేది లేనే లేదు భూమి మీద. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండిందంట. ఈ భూమి అంతా కూడా నీటితో నింపబడి చీకటితో చేయబడి ఉండింది. వెలుగు అనేది ఒక్క రవ్వ కూడా లేనే లేకుండా ఉంది. ఆ తర్వాత దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండేనంట. దేవుడు తన చిత్తాన్ని జ్ఞాపకం చేసుకొని, తన ఆలోచనని జ్ఞాపకం చేసుకొని ఆ భూమిని చూసినప్పుడు ఆ చీకటితో నిండి ఉండడం చూసి, ఆ జలములతో నింపబడడం చూసి దేవుని ఆత్మ ఎంతగానో ఘోషించిందంట. దేవుడు ఎంతగానో బాధపడ్డాడంట. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఎప్పుడో చేద్దాం అనుకున్నా అని చెప్పేసి కొంతవరకు దేవుడు బాధపడడం అనేది జరిగిందంట. ఆ తర్వాత దేవుడు ఆ యొక్క భూమి దగ్గరికి వెళ్ళినప్పుడు వెలుగు కలిగింది. భూమిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా వెలుగు కలిగింది. భూమి మీద మొట్టమొదటి సృష్టి ఏంటి అంటే వెలుగు. భూమి మీద మొట్టమొదటి సృష్టి వెలుగు అయి ఉన్నది. ఆ వెలుగు దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఆ వెలుగు దేవుని యొక్క వాక్యమై ఉన్నది. వాక్యమై ఉన్న దేవుడే వెలుగై ఉన్నాడు. ఆ వాక్యము ద్వారానే, ఆ వాక్కు ద్వారానే దేవుడు సర్వ సృష్టిని కలుగజేశాడు. మొట్టమొదటిగా సృష్టికి వెలుగు అనేది వచ్చింది. ఆ వెలుగు ద్వారానే, ఆ వెలుగై ఉన్నటువంటి వాక్కు ద్వారానే సర్వ సృష్టిని దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? సర్వ సృష్టిని దేవుడు చేసి ఉన్నాడు. వాక్యం అనేది వెలుగై ఉన్నది. ఆ వాక్కు ద్వారానే, ఆ వాక్యము ద్వారానే దేవుడు సర్వ సృష్టిని నియమించాడు, సర్వ సృష్టిని చేశాడు. అందమైన సృష్టి, అద్భుతమైన సృష్టి, అవసరాలు తీర్చే సృష్టి, ఆపదలో ఆదుకునే సృష్టి, నిర్మించడానికి ఉపయోగకరమైనటువంటి సృష్టి, ఆహారం తినడానికి ఉపయోగపడేటువంటి సృష్టి, నివసించడానికి ఉపయోగపడేటువంటి
సృష్టి, అలాగే టెక్నాలజీని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి సృష్టి, నీటిని అందించేటువంటి సృష్టి, సర్వం కూడా ఆయా కాలాలను బట్టి ఈ సమయంలో వ్యర్థంగా కనిపించే ప్రతిదీ కూడా, ఈ సమయంలో వ్యర్థంగా కనిపించేది ప్రతిదీ కూడా పూర్వం గొప్పదే లేదా భవిష్యత్తులో గొప్పదే అన్నది. రోడ్డు పక్కన మనం వెళ్తున్నప్పుడు పిచ్చి మొక్కలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి కొన్ని మొక్కలు. ఆ మొక్కల్ని ఒక 10 ఏళ్ల క్రితమో 12 ఏళ్ల క్రితమో కొంచెం టెక్నాలజీ డెవలప్ కాకముందు అవి పిచ్చ మొక్కలే. కానీ రాను రాను దేవుని యొక్క జ్ఞానం ద్వారా దేవుని ద్వారా పొందుకున్నటువంటి జ్ఞానం ద్వారా కొంతమంది మనుషులు ఆ పిచ్చ మొక్కలు రీసెర్చ్ చేసినప్పుడు అవి భవిష్యత్తులో వచ్చేటువంటి రోగములకు తగ్గించేటువంటి ఔషధాలుగా ఉపయోగపడతాయి అని చెప్పేసి శాస్త్రవేత్తలు గ్రహించారు. ఈ రోజున మనం చూస్తున్నటువంటి తుమ్మ చెట్లు కానీ, ఉమ్మెత్త మొక్కలు కానీ, అలాగే కొన్ని ముళ్ళ మొక్కలు, కొన్ని పిచ్చ మొక్కలు, అవన్నీ కూడా ఔషధాలు తయారీకి ఉపయోగించేటువంటి మొక్కలే. అది ఒక ఔషధం. ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే మన కొరకు ఏర్పాటు చేశాడు. అది పనికిరానిదైనా కానీ దేవుని సృష్టిలో అది పనికిరానిదిగా ఉన్నప్పటికీ కూడా అది ఎన్నడూ కూడా పనికిరానిది కాదు. మన దృష్టిలో పనికిరానిది అంతే, దేవుని దృష్టిలో పనికిరానిది కాదు. హల్లెలూయా. మన దృష్టిలో పనికిరానిది కానీ దేవుని దృష్టిలో పనికిరానిది కానే కాదు. బంగారాన్ని దాచాడు దేవుడు, ఇనుమును దాచాడు దేవుడు, సమస్త లోహాలని దాచాడు దేవుడు. అవన్నీ కూడా ఆయా కాలాలను బట్టి, ఆయా సమయాలను బట్టి మనకి ఉపయోగపడేదే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుని సృష్టి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ అద్భుతమైనటువంటి సృష్టి, ఆశ్చర్య కార్యాలని, ఆశ్చర్యాన్ని కలుగజేసేటువంటి ఈ సృష్టి దేవుడు చేసిందై ఉన్నది, దేవుని ద్వారా కలిగిందై ఉన్నది, దేవుని నోటి మాట ద్వారా కలిగిందై ఉన్నది ఈ సృష్టి. అంతేగాని దానంతటికి అది పుట్టింది కాదు, అలాగే ఏ మనిషి చేసింది కాదు. దేవుడు చేసింది ప్రతిదీ కూడా దేవుడి కంట్రోల్లోనే ఉంటది. ఈవెన్ మనిషి చేసింది కూడా దేవుడి కంట్రోల్లోనే ఉంటది. ఒక వాషింగ్ మిషన్ కొనుక్కున్నాం, పాడైపోయింది, బాగు చేయించుకున్నాం, ఇంకా అది పనికిరాదు. ఇంకా ఎన్నిసార్లు బాగు చేయించినా కానీ పనికిరాకుండా పోతుంది. అది మన కంట్రోల్లో ఉన్నట్ట, లేకపోతే మనం దాని కంట్రోల్లో ఉన్నట్ట? మన కంట్రోల్లో అది లేదు. మనం వేల రూపాయలు పెట్టి కొంటాం, మన కంట్రోల్లో అది ఉండదు. అది చెప్పినట్టు మనం వినాలి అంతే. టీవీ అయినా అంతే, టీవీ పాడైపోద్ది. ఒకసారి పాడైపోయిందంటే అది మన కంట్రోల్లో ఉండదు, మనమే దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. కావాలంటే బాగు చేయించుకుంటే, లేకపోతే మూల పడేస్తాం అంతే, తప్పదు. ఇంకా ఏదైనా ఏ వస్తువైనా, మానవుడు తయారు చేసిన ఏ వస్తువైనా కానీ బాగున్నప్పుడు మట్టుకే అది మన కంట్రోల్లో ఉంటుంది, పాడైపోయిన తర్వాత అది మన కంట్రోల్లో ఉండదు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు చేసిన ప్రతి సృష్టి కూడా పాడైపోయిన తర్వాత కూడా ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. కోల్పోయినవి దేవుడు తిరిగిస్తానని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. కోల్పోయినవి తిరిగి ఆయన ఇస్తానన్నాడు, పోగొట్టుకున్నవి తిరిగి ఇస్తానన్నాడు. నీ దృష్టిలో నాశనం అయిపోయినవి ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మళ్ళీ నువ్వు పొందుకుంటావు అన్నాడు దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? మనిషికి దేవునికి తేడా అదే. సర్వ సృష్టిని కలుగజేసింది దేవుడే అన్నాడు, మనిషి కాదు. మనిషి చేసింది మనిషి కంట్రోల్లో ఉండదు, కానీ దేవుడు చేసింది దేవుడి కంట్రోల్లో ఉంటది. కారణం ఏంటంటే ఆయనకి ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే ఎలోహిం. ఎలోహిం అనేటువంటి పేరు ఉంది. ఎలోహిం అంటే సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్త అయిన దేవుడు. ఎలోహిం అంటే సర్వోన్నతుడైనటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయనకు పేరు. ఈ సర్వమును చేసింది ఆయనే, ఆయనే అయి ఉన్నాడు. ఈ రోజున అద్వితీయుడైన దేవుడు, గణుడైన దేవుడు తన స్వరూపంలో, తన స్వభావంలో మనల్ని దేవుడు చేసి ఆశ్చర్యమైనటువంటి అద్భుతాన్ని కలిగించేటువంటి ఈ సర్వ సృష్టిని మనకు అప్పగించాడంటే మనల్ని ఏలమని, మనల్ని బాగుపడమని, మనల్ని తినమని, మనల్ని నివసించమని, మనల్ని వాడుకోనమని,
దేవుడు చెప్పి మనకు అప్పగించాడంటే ఆయన ప్రేమ వాత్సల్యమును బట్టే. కానీ మనం ఏం చేస్తున్నామే అంటే సృష్టిని నియమించడానికి, సృష్టిని అదుపు చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ అది ఎవరి వలన అవదు, అది ఎవరి వలన కాదు. వరదలు వస్తాయి, వరదలు వచ్చినప్పుడు ఆ వరదల్ని అడ్డుకోవడానికి ఆనకట్టలు కడుతూ ఉన్నారు. కట్టలు తెగి వరద నీరు అదుపు తప్పి గ్రామాలు మునిగిపోయిన సంఘటనలు అనేకమైనవి ఉన్నాయి. ప్రకృతిని అదుపు చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రకృతిని అదుపు చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు విఫలమవుతూ ఉన్నాయి. ప్రకృతిని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటున్నాడు. ఆ కంట్రోలింగ్ అనేది మన వల్ల కానే కాదు, అది దేవుని వల్ల మాత్రమే అవుతుంది, దైవశక్తి వల్ల మాత్రమే అవుతుంది. అది దేవుడు సర్వమును చేసి ఉన్నవాడు, సర్వ సృష్టిని కలుగజేసి ఉన్నవాడు. ఆయనకు పేరేంటంటే ఎలోహిం అనేటువంటి పేరు అనేది ఉంది. ఆ ఎలోహిం అనేటువంటి పేరును కలిగి ఉన్నటువంటి దేవుడు చేసినటువంటి సృష్టి, ఆ సృష్టిని మనం చూసినప్పుడు దేవుని మహిమ అనేది కనబడుతుందంట. కీర్తన గ్రంథం 19వ కీర్తన మొదటి చరణాన్ని మనం గమనించినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాటను అక్కడ మనం గమనించగలం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞాపకము తెలుపుచున్నది. వాటికి భాషలు లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళుచున్నవి. వాటిలో ఆయనకు సూర్యుడు గుడారము వేసి ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చెప్పను నేను. దేవుడు వాటిని నియమించి ఉన్నాడు. ఒక ఉద్యోగం లాగా పెట్టాడు దేవుడు. వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం, ఇది ఒక ఉద్యోగం. ఎండాకాలం పని ఎండాకాలం చేయాలి, శీతాకాలం పని శీతాకాలం చేయాలి, వర్షాకాలం పని వర్షాలు మేఘాలు చేయాలి. అలాగే సూర్యుడి పని, నువ్వు ఎండాకాలం అయినా వర్షాకాలం అయినా శీతాకాలం అయినా రోజు 12 గంటలు పని చేయాలమ్మా అని దేవుడు నియమించాడు. ఆకాశంలో జ్యోతులను దేవుడు నియమించాడు. పగలను ఏలుటకు జ్యోతిగా సూర్యుని దేవుడు నియమించాడు 12 గంటలు. నువ్వు వర్షాకాలం అయినా ఎండాకాలం అయినా శీతాకాలం అయినా 365 రోజులు 12 గంటలు పని చేయాలి. ఏ దేశంలో అయినా కానీ నీ 12 గంటల పని కన్ఫామ్ అని చెప్పేసి దేవుడు సూర్యుని నియమించాడు. 12 గంటలు పని చేస్తాడు. నువ్వు ఏ దేశంలో అయినా కానీ సమయానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. 24 గంటలు, రోజంటే 24 గంటలే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు ఏ ప్రాంతం అయినా కానీ, ఏ స్థలమైనా కానీ, ఏ ఏరియా అయినా కానీ, ఏ భాష అయినా కానీ, ఒక రోజు అంటే 24 గంటలు. 24 గంటల్లో 12 గంటలు సూర్యుడు పని చేయాలి, 12 గంటలు చంద్రుడు పని చేయాలి. ఇది సృష్టికి దేవుడు ఇచ్చినటువంటి ఆదేశం. ఖచ్చితంగా చేయాల్సిందే పని. రాత్రిపూట నక్షత్రాలు, నువ్వు బెడ్ లైట్ లాగా ఉపయోగపడమ్మా. రాత్రిపూట్ల నక్షత్రాలు, మీరు ఎంత ఘనమైన వారే అయినప్పటికీ, నా స్వరూపంలో నా పోలికలో చేయబడినటువంటి మానవులకు దాసులుగా మీరు ఉంటారు. 12 గంటలు మీరు పని చేయాలి, 12 గంటలు నువ్వు పని చేయాలి. నక్షత్రాలు మీరు ఈ టైంలో పని చేయాలి. వర్షం ఈ సమయంలో 3 నెలలు కురవాలి, ఎండ ఈ సమయంలో కురవాలి, చలి ఈ సమయంలో రావాలి అని చెప్పేసి దేవుడు సృష్టికి ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది. గ్రహాలను దేవుడు నియమించాడు. ప్రతి యూనివర్స్ సర్వ సృష్టిని దేవుడే నియమించాడు. ఆ సర్వ సృష్టిలో భూమిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ భూమిని దేవుడు మానవుడు ఏలుటకై నియమించాడు. మానవుడు నింపబడుటకై దేవుడు నియమించాడు. అది ఆయన చిత్తమైనది. ఇన్ని ఉండగా దేవుడు భూమిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే అది ఆయన చిత్తమైనది, ఆయన ఆలోచన అన్నది, ఆయన ప్రణాళిక అన్నది.
ఇది కాకుండా వేరే దాన్ని చేద్దామనే ఆలోచన ఆయనకుంటే దాన్ని కూడా అలాగే మారుస్తాడు కావాలనుకుంటే. అది ఆయన చిత్తమైనది. ప్రియ సహోదరి సోదరులారా, దేవునికి గల పేర్లలో ఎలోహిం అనేటువంటి పేరు ఉన్నది. ఎలోహిం అనేటువంటి పేరుకు సర్వోన్నతుడైన సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు అనేటువంటి ఆయనకు పేరు ఉన్నది. ఆ పేరును బట్టి మనము ఈ రోజున సుఖంగా సంతోషంగా ప్రకృతిలో దొరికే ప్రతిదానిని అనుభవిస్తూ హ్యాపీగా మనం బ్రతుకుతున్నాం. కానీ ఈ రాను రాను మానవుడు యొక్క ఆలోచన ఏంటంటే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి సృష్టిలో భాగమైనటువంటి సృష్టిని ఆరాధించడం అనేది జరుగుతూ ఉంది. సూర్యుడైనా చంద్రుడైనా ఆకాశమైన భూమి అయినా నక్షత్రములైనా ఏ ఇతర గ్రహాలైనా భూమి మీద మొలిచేటువంటి ప్రతి మొక్క అయినా కూడా సముద్రాలైనా కానీ సముద్రంలో జీవించే జీవులైనా భూమి మీద జీవించే ప్రతి జీవి అయినా అది ఆయన ఆదేశం ప్రకారము ఆయన చిత్త ప్రకారము నియమించబడి ఉద్యోగం చేసేటువంటి జీవులు, ఉద్యోగం చేసేటువంటి గ్రహాలు, ఉద్యోగం చేసేటువంటి సృష్టి మాత్రమే నియమించబడ్డారు అంతే. ఆ నియమించబడినప్పుడు నువ్వు ఎవరన్నా కాదన్నా, ఎవరున్నా లేకున్నా, ఎవరు పడుకున్నా లేచి పని చేసుకున్నా, ఉద్యోగాలు చేసినా వ్యాపారాలు చేసినా నిరుద్యోగులుగా రోడ్ల మరి తిరిగిన, బలమున్నా లేకున్నా బలహీనులైన, అనారోగ్యాలు పాలైపోయి రోడ్ల మీద పడిపోయిన ఏమాత్రము కూడా వాటి పని అవి ఆపవు. వాటి పని అవి చేసుకుంటాయి. మానవులతో సంబంధం లేకుండా మానవుల కోసం పనిచేస్తాయి. అది దేవుని చిత్తమై ఉన్నది. మంచివాడైనా చెడ్డవాడైనా. అర్థమవుతుందండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చూసుకుందాం. అయ్యో, ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచున్నాడు. ఆహారమును అనుగ్రహించు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయటి చేత తన గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. దేవుడు మన మంచివారమైన చెడ్డవారమైన ఎలాంటి స్థితిలో ఉన్నాం. ఆకాశము నుండి వర్షం కలుగజేస్తున్నాడు, సూర్యుని ద్వారా ఎండ కలుగజేస్తున్నాడు, చంద్రుని ద్వారా ఆయన వెన్నెలను కలుగజేస్తున్నాడు, నక్షత్రముల ద్వారా కాంతిని కలుగజేస్తున్నాడు. మనం పడుకున్నా లేచినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన సృష్టికి ఆజ్ఞ ఇచ్చాడు. నీవు మానవులకు దాసులై సమస్త సృష్టిని కూడా మానవులకు అనుకూలంగా టైం టు టైం నేను చెప్పిన విధంగా పని చేయాలి అని చెప్పేసి దేవుడు చెప్పాడు. అలాగే 12 గంటలు ఉద్యోగం చేసుకుంటూ సూర్యచంద్రులు బ్రతుకుతున్నారు. అలాగే ఆకాశంలో నుండి వర్షము, ఎండ, చలి అనేది ఆ టైం టు టైం అని వస్తున్నాయి. నువ్వు మంచివాడే చెడ్డవాడువా, ఆరోగ్యం కలిగిన వాడువా, అనారోగ్యం పాలైన వాడువా, బలవంతుడువా, బలహీనుడువా, గనుడువా, గణహీనుడువా, అధికారం కలిగిన వాడువా, అధికారం లేనివాడు అనేది సృష్టికి తెలియదు. అందుకని ఆయన అన్నారు సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్త అయిన దేవుడు. సర్వోన్నతమైన ఆలోచనలు ఆయనకు మాత్రమే కలుగుతాయి. మనకేంటంటే మనకెవడు మేలు చేస్తే వాడే గొప్ప. కొంతమంది దరిద్రులు ఉంటారు, కొంతమంది ఉంటారు వాడు మేలు కలుగ చేసిన మేలు కలుగు సమయమందు మనతో ఉంటాడు. మేలు పొందుకున్న తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత బయటికి వెళ్ళి మన గురించి చెడ్డగా చెప్తారు. ఒకసారి మేలు పొందుకున్న తర్వాత కొంతమంది విశ్వాసంగా ఉంటారు, ఆయన ద్వారా నేను మేలు పొందుకున్నాను. కొంతమంది ఏంటంటే విశ్వాసఘాతకులై కృతజ్ఞత లేని వారే, కృతజ్ఞత కోల్పోయిన వారే మేలు పొందిన తర్వాత ఆ మేలు అనుభవించిన తర్వాత పక్కకి వెళ్ళిపోయి వాళ్ళ గురించి చెడ్డగా చెప్తారన్నమాట. దాన్నే దుష్ట స్వభావం అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు, సర్వ సృష్టిని కలగజేసి ఉన్నాడు. ఆయన నక్షత్రములను, సూర్యచంద్రులను, ఆయా గ్రహాలని ఏర్పాటు చేసి ఉన్నాడు. వాటినన్నిటిని కలిపి ఆకాశంలో అమర్చి ఉన్నాడు. సమయానుకూలంగా పని చేయమని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. వర్షమైన, ఎండైనా, చలైనా ఆయన కృప వల్లనే మనకు కలుగుతుంది ఆయా సమయాలను బట్టి.
భూమి మీద నుండి ఆవిరయి నీరు కాలానుకూలంగా సమయానుకూలంగా భూమి నుండి తేమ ఆవిరయ్యి మేఘములుగా దేవుడు ఏర్పాటు చేయాలనేది ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అలాగే భూమి మీద నుండి తేమ ఆవిరయ్యి మేఘములుగా ఏర్పాటు చేయబడుతుంది. భూగర్భ జలాల నుండి భూమి మీద ఉన్నటువంటి జలాల నుండి ఆవిరయ్యి మేఘాలుగా ఏర్పాటు చేయబడుతున్నాయి. పైన ఆయా కాలాలను బట్టి ఆయా సమయాలను బట్టి ఆ మేఘములు కరిగి వర్షం అనేది వస్తుంది. ఇది సర్వ సృష్టికి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయబడినటువంటి సృష్టి. కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండాలి అని దేవుడు ఏర్పాటు చేయలేదు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఇప్పుడు నీటి కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది కొన్ని ప్రాంతాల్లో. ఏదైనా నీరు వచ్చినప్పుడు, వాటర్ ట్యాంక్ వచ్చినప్పుడు బిందులు టబ్బుల్లో పోసుకొని వాటిని జాగ్రత్త చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రోజున మనం బ్రతుకుతున్నప్పుడే నీరు ఇంత కొరతగా ఉంటే, దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని ఆలోచన లేకుండా, దేవుని యొక్క క్రమం లేకుండా వర్షం అనేది రాకుండా ఉంటే, భూమిలో ఉన్నటువంటి నీరు ఈ జనరేషన్కి మటుకే, ఈ తరానికి మటుకే పనికొస్తే భూమి అనేది అంతరించిపోయి ఎండిపోతుంది. నెక్స్ట్ జనరేషన్ అనేది ఉండదు, నెక్స్ట్ తరం అనేది ఉండదు. ఎందుకంటే దగ్గరగా 600-700 కోట్ల జనాభా. ఈ జనాభా అంతటి కూడా వర్షం కురవకోకుండా, రీసైకిల్ అవ్వకోకుండా భూమి మీద నుండి తేమ అనేది ఆవిరయ్యి మేఘాల రూపంలో సృష్టించబడి వర్షం అనేది కురవకోకుండా ఉంటే, భూమి మీద ఉన్నటువంటి నీరు ఈ 600-700 కోట్ల మంది ప్రజలు మాత్రమే వాడుకుంటే నెక్స్ట్ జనరేషన్కి వాటర్ ఉండదు, నెక్స్ట్ జనరేషన్కి ఆహారం ఉండదు, నెక్స్ట్ జనరేషన్కి నీరు ఉండదు. ఎందుకంటే నీరు ఉంటేనే ఆహార ఉత్పత్తి జరుగుతుంది. నీరు ఉండదు, ఆహారం కూడా ఉండదు. దేవుడు సర్వజ్ఞాని కాబట్టి ఆయన వర్షములను కురిపించు మేఘములను ఆకాశమందు మన కంటికి కనిపించే విధంగా మార్చాడు. విశ్వాసం బలపరచబడటం కాదు, సృష్టిని చేసింది, సృష్టి విధానాన్ని నడిపించేది దేవుడై ఉన్నాడనే విషయం మనం గమనించడానికే మన కంటికి కనిపించేలాగా వర్షాన్ని అందించేటువంటి మేఘాలను దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడిని మనం ఆరాధిద్దాం. చెట్లను కానీ జీవాలను కానీ ప్రతిదానిని ఏర్పాటు చేసింది ఆయనే అన్నాడు. ఏర్పాటు చేసినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించే వారంగా ఉందాం. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉందాం. ఎలోహిం అనేటువంటి దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ సృష్టిని ఆరాధించడం ఆపేద్దాం. కారణం ఏంటంటే సృష్టి దేవుని అదుపులో ఉంటది, దేవుని ఆధీనంలో ఉంటది. సృష్టి కొన్ని మార్లు భయంకరముగా మనల్ని మృంగివేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అర్థమవుతాను? భయంకరంగా మనల్ని మృంగివేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. గాలి తుఫాను వచ్చి నాశనం అయిపోయే పరిస్థితులు, వరదలు వచ్చి నాశనం అయిపోయే పరిస్థితులు, విపరీతమైన కొండపోత వర్షం వచ్చి నాశనం అయిపోయేటువంటి పరిస్థితులు, విపరీతమైన ఎండ వచ్చి నాశనం అయిపోయేటువంటి పరిస్థితులు, గాలి లేక నాశనం అయిపోయేటువంటి పరిస్థితులు. ఇప్పుడు అమెరికాలో లాస్ ఏంజల్స్ లో నష్టానికి కారణం ఏంటి? ప్రకృతే కారణం. నువ్వు ప్రకృతిని పూజించిన ఎడల ఆ పట్టణం అంతా కాల్చివేయబడింది. కారణం ఏంటంటే ఆ ఆకులు రాసుకుని అడవిలో కారు చిచ్చు అనేది ఏర్పడుతుంది. కారు చిచ్చు అనేది అడవుల్లో సహజ సిద్ధమైనది. మన ఏరియాలో, మన ఇండియాలో కారు చిచ్చులు అనేవి రావు. కారణం ఏంటంటే నీరు అనేది నీటి శాతం అనేది భూమిలో మన ఎక్కువ ఉంటుంది ఇండియాలో. అలాగే మళ్ళీ దాన్ని ఎవరంటే రీసైక్లింగ్ అనమాట, పట్టించుకునే వాళ్ళు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి ప్రతిదీ కూడా దాన్ని ఏమంటారంటే ఒక నియమం ప్రకారం జరుగుతూ ఉంటుంది. మన దేశంలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా చెట్లు అనేవి ఎండిపోవు మ్యాక్సిమం. అక్కడ ఏంటంటే ఎక్కువగా భూమిలో లావా అనేది ఉంటుంది.
అమెరికా ఆ ప్రాంతాల్లో కొండల్లో భూమిలో లావా అనేది ఒకటి ఉంటుంది. ఆ లావా వలన కలిగేటువంటి వేడి వలన పైనున్న నీటి శాతం వరకే ఆ మొక్కలనే పెరుగుతాయి. అలాగే వర్షం ఎక్కువ రాగానే త్వరగా పెరిగిపోయేటువంటి మొక్కలు ఆ ప్రాంతంలో ఉంటాయి. కొద్ది మాత్రమే నీటిని ఉపయోగించుకొని, కొంచెం మాత్రమే నీటిని ఉపయోగించి ఎక్కువగా పెరిగేటువంటి చెట్లు ఆ ప్రాంతంలో ఉంటాయి. సో అందువలన ఈ ఎండ వలన త్వరగా మాడిపోతే, నీటి వలన త్వరగా పెరుగుతాయి. ఆ రకంగా ఆకులు కొమ్మలు రాజుకుని మంట పుట్టి ఆ ప్రాంతం అంతా కూడా కాల్చివేయబడడం అనేది జరిగింది ఆ రోజు. అది దేవుని ఉగ్రతగా కొంతమంది చెప్తారు. కొంతమంది ఏంటంటే అది సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి వైపరీత్యం అని చెప్పేసి చెప్తారు. ఏది ఏమైనా కానీ దేవుని చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. వారు ఆ రోజున దేవుణ్ణి దూషిస్తూ దేవుడు లేడని చెప్పేసి చెప్పుకుంటూ తమ గర్వం మీద, తమ స్వబుద్ధి మీద ఎప్పుడైతే ఆధారపడి బ్రతుకుతూ అపహాస్యం చేస్తూ ఉన్నారో ఆ సమయంలోనే దేవుని ఉగ్రతకు వారు పాత్రులయ్యారు. దేవుని ఉగ్రతను వారు పొందుకున్నారు. ప్రియ సహోదరి సోదరులారా, సృష్టిని మనం పూజించడం ఆపేద్దాం, దేవుణ్ణి ఆరాధించడం మనం మొదలెడదాం. దేవుడు సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు. సర్వ సృష్టిని చేసిన దేవుణ్ణి, విశ్వాన్ని చేసిన దేవుణ్ణి, ఈ యూనివర్స్ని చేసినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించే వారంగా ఉందాం. దాని వలన దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం అనేది కలుగుతుంది. ఇది సువార్త, ఇదే చివరి దినము, ఇదే రక్షణ దినము, ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాలకు పూర్వమే ఆయన తన దైవత్వమును విడిచి పరిశుద్ధుడగా కన్య అయిన మరియ గర్భము ద్వారా ఈ లోకమునకు సాధారణమైన మానవునిగా ఆవిర్భవించి అనుగ్రహించబడి ఆయన ఈ లోకంలో సాధారణమైన మానవునిగా 30 సంవత్సరాలు బ్రతికి ఆయన ఈ లోకంలో బాధ్యతలన్నీ పూర్తి చేసి 30 సంవత్సరాలకి దేవుని యొక్క రాజు సువార్తను ప్రకటించడం అనేది ప్రారంభించాడు. ఈ 3.5 సంవత్సరాలు కూడాను అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్య కార్యములు, అనేకమైన స్వస్థతలు, అనేకమైనటువంటి దయ్యాల నుండి విడిపించబడము, అలాగే దేవుని యొక్క పరలోక రాజ్యం గురించినటువంటి సంపూర్ణమైనటువంటి వివరణ, విశ్వాసంలో బలపరచడం అనేది యేసుక్రీస్తు ప్రభువారు చేయడం అనేది జరిగింది. అలాగే ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు తండ్రి అయిన దేవునితో సమాధాన పరచుటకు గాను అనేకమైన నిందలు పొంది, అనేకమైన అవమానాలు పొంది, అనేక రకాలుగా అపహసించబడి, పిడుగుద్దులు గుద్దబడి, అలాగే కొరడాలతో హింసించబడి ఆయన శిలువను ఎత్తుకొని మన పాపముల నిమిత్తమై ఆయన శిలువ భారాన్ని భరించి అనేక రకాలుగా శరీరం నిండా గాయములతో నింపబడి ఆయన రక్తమును చివరి వరకు మన కొరకు కార్చి తన ప్రాణాన్ని త్యాగం చేసి ఉన్నాడు. ఇది విశ్వాస ప్రమాణము. ఈ విశ్వాస ప్రమాణమును అంగీకరించి ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు మన పాపముల నిమిత్తమై మరణించాడనే ఈ విశ్వాస ప్రమాణమును యాక్సెప్ట్ చేసి రక్షణ పొందుకుని వారమై ఉన్నాం. దేవుడు నీ కొరకు నా కొరకు దినమెల్లా చేతులు చాపుచూ ఉన్నాడు. సర్వ సృష్టిని చేసిన దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నీ కొరకు నా కొరకు ఆయన క్రీస్తు ప్రభు వారిని ముందుగానే ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయన రక్తం ద్వారా మనం అందరం కూడా విమోచించబడిన వారమై ఉన్నాం. దేవుని అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ అర్థం చేసుకున్న వారంగా ఉందాం. ఆయన సర్వ సృష్టిని చేసి ఉన్న దేవుడై ఉన్నాడు. మన కొరకు మనలను నూతన సృష్టిగా మార్చుటకై యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకమునకు పంపించిన వాడే ఉన్నాడు. ఈ విశ్వాసాన్ని మనం అంగీకరించి ప్రభు యొక్క రక్షణ పొందుకుందాం. పరలోక రాజ్యంలో శాశ్వతమైనటువంటి జీవాన్ని మనం పొందుకుందాం. నిత్య జీవంలో మనం పాలువారం అవుదాం. సంతోషంలో మనం పాలువారం అవుదాం.
మన కొరకు కానీ మా పాపల కొరకు మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారంగా ఉన్నాం. దుష్టుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి నరకాగ్నిలో కాల్చివేయబడకుండా, పాపుల కొరకు నియమించబడినటువంటి నరకాగ్నిలో కాల్చివేయబడకుండా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించటచ్చే మన పాపములు క్షమించబడతాయని ఈ సువార్తను నమ్మి విశ్వసించి మనం రక్షించబడదాం, రక్షణ పొందుకుందాం. అటు రక్షణ, అటు కాపుదల యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించేటువంటి ఆ యొక్క సహాయము దేవుడు ఈ గ్రామంలో ఉన్న ప్రాంత ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వరుసలో దేవుడు దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు మనం చెప్పుకున్న వాక్యము, దేవునికి మరి ఒక పేరు ఎలోహిం. ఎలోహిం అంటే సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్త అయిన దేవుడు. సృష్టిని ఏ విధంగా దేవుడు చేశాడో, ఏ విధంగా నియమించాడో, ఆ చేయబడినటువంటి సృష్టి మానవుని కొరకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలు మనం తెలుసుకోవడంతో పాటు, సృష్టి ఎప్పుడు దేవుడు అవడో, సృష్టి అనేది దేవుని చేత చేయబడింది అనే విషయాలు మనం ఈ రోజున తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినట్లయితే మనము నూతన సృష్టిగా చేయబడతామనే విషయాలు మనము తెలుసుకుందాం. ఆయన యందు ఉన్నవారు నూతన సృష్టి అని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. కాబట్టి ఈ విషయాలు మనం గమనిద్దాం. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ప్రభు యొక్క ప్రేమను పొందుకొని ఆయన రక్షణలో పాలువారమవుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. చివర ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి కలిగిన దేవ, సర్వాధికారం కలిగిన దేవ, సర్వ సృష్టికర్త అయిన దేవ, మమ్మల్ని మిక్కిలి కనికరముగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రికి స్తోత్రాలు. ప్రభువా, నీవు అనుగ్రహించినటువంటి ఈ జీవము, నీ జీవ వాయువు చేతనే ప్రభువా మేము మట్టి వారమైన వారు శరీరులంగా ఏర్పాటు చేయబడిన ప్రభా, మా కొరకు నీవు ఏర్పాటు చేసినటువంటి సృష్టి, నియమించినటువంటి సృష్టి, తయారు చేసినటువంటి సృష్టిని ప్రభా మేము ఆరాధించే వారంగా కాకుండా, ఏర్పాటు చేసిన నియమించిన సృష్టికర్త అయిన నిన్ను ఆరాధించు వారంగా, గణపరచు వారంగా నీ కృపతోడై నడిపించండి ప్రభువా. ఇదిగో తండ్రి, అహంకారమును, గర్వమును, ఈర్ష్యను మాలో తొలగించండి. నీ ప్రేమను మాలో కలగజేయండి. క్రీస్తు ప్రభు వారిని ప్రభువా, ఇదిగో తండ్రి, నీ ప్రియ కుమారుని అంగీకరించడం ద్వారా మా పాపములు క్షమించబడతాయండి. ఈ మాట ఈరోజు వినబడి ఉండగా ఆ మాటను అంగీకరించి ప్రభు విశ్వాసంలో బలపరచండి. ప్రతి ఒక్కరి పాపములు క్షమించబడ కృపను దయచేయండి. ఆత్మీయంగా బలపరచండి, మేలులు కలిగజేయండి. ఇప్పుడు ఉన్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. రామరంగం మీరు దీవించండి, ఆశీర్వదించినప్పటి కలుగున్న అనారోగ్యం స్వస్థపరిచినారు, మరింతగా ఆవిడను బలపరచండి. ఇదిగో తండ్రి, ఆవిడని జ్ఞాపం చేసుకోనండి. ఇప్పుడుకున్నటువంటి మా యొక్క అనారోగ్యమును, అస్వస్థతను విడుదల దయచేయండి. మీ కాపుదల క్షేమమును వారికి, వారి కుటుంబానికి మీరు అనుగ్రహించండి. యేసు శక్తి గల ప్రార్థన మనల్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తం వేసాం, శిలువ రక్తం వేసాం, వేసిన సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకి కృప, పరిశుద్ధాత్మ దేవుని అనే సహవాసం అనేది కూడా ఉన్న వారికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశాన్ని, మనపైన అధికారులకు, ఆపదలైన వారికి, వస్తలేదు కొన్ని రాష్ట్రాలు నిరంతరం తోడై నడిపించిన గాక. ఆమేన్.